తాను పరీక్షించుకొనవలెను. లెట్ ఎవ్రీ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి అంటే పరీక్షించుకున్న తర్వాత, ఆఫ్టర్ ఎగ్జామినేషన్, అలాగు పరీక్షించుకున్న తర్వాత, అలాగు చేసిన తర్వాత ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి పరీక్ష లేకుండా పాలు పంపులు లేవు. వితౌట్ ఎగ్జామినేషన్ దెర్ ఈజ్ నో పార్టిసిపేషన్. కాబట్టి పరీక్షించుకోకుండా పాలు పొందదు. ఇది దేవుడు పౌలు ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అలాగు చేసి అనేకసార్లు మనము యూజువల్గా, క్యాజువల్గా, అలవాటుగా, ఆచారంగా పాలు పొందుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎంతో తీవ్రమైనటువంటి హెచ్చరిక. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి అనేకసార్లు రెగ్యులారిటీ అనేది మన జీవితంలో క్యాజువాలిటీని తీసుకొస్తుంది. అంటే క్రమంగా ప్రతి వారం తీసుకుంటుంటే అదే క్యాజువాలిటీ అంటే సాధారణంగా అయిపోతుంది మన జీవితంలో. కాబట్టి బల్ల విషయంలో చాలా తీవ్రమైన వారుగా ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని అలాగు చేసిన తర్వాత మనము పాలు పొందాలని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం కదండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిల్చుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతని. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? 19వ వచనంలో అంటున్నాడు, మీరు లోక సంబంధులైన ఎల్లా లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఐ హ్యావ్ చూజన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. లోకంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చినాను. సంఘము అంటే హీబ్రూ భాషలో అనుకుంటా ఎక్లీషియా. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, బయటికి ఒక ప్రభావంతో బయటికి లాగబడింది, తీయబడింది అని అర్థం. కాబట్టి దేవుని ప్రజలుగా మనము బయటికి తీసుకొని రాబడ్డాం. ఎక్కడి నుంచి అంటే లోకంలో నుంచి బయటికి తీసుకొని రాబడ్డాం. కానీ దేవుడు మనల్ని బయటికి తీసుకొని రాగలిగినటువంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ రాయబడింది కదండి 16వ వచనంలో. ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. దిస్ ఈజ్ ద పర్పస్ బిహైండ్ అవర్ సెలక్షన్. మనల్ని ఏర్పరచుకోవడానికి గల ఉద్దేశం ఇది. దేవుని సెలక్షన్ లేకపోతే ఎలక్షన్స్లో మనల్ని ఏర్పరచుకోవడానికి ఉద్దేశం ఏంటండి? ఫలించాలి. వీ హ్యావ్ టు బేర్ ఫ్రూట్, ఫలించాలి. అంతేకాకుండా ఆ ఫలము నిలిచి ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క పర్పస్ ఏంటంటే మనం ఫలించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఫలము నిలిచి ఉండే ఫలాన్ని ఫలించాలి. నిలిచి ఉండే ఫలం, అబైడింగ్ ఫ్రూట్, నిలిచి ఉండేటటువంటి ఫలాన్ని మనము ఫలించవలసిన వారుగా ఉంటున్నాం. తర్వాత రండి లూకా సువార్తకి. నేను మరలా ఈ అధ్యాయానికి మరలా వస్తాను, యోహాను సువార్తలోకి. లూకా 13వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానాన్ని మనం ధ్యానించకముందు మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తే, పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపినాడు. అప్పుడు అది ఆయనకు చెప్పారు. అప్పుడు యేసుతో చెప్తే ఆయన అన్నాడు, గలిలీలు ఇటు హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు, కానీ మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారు అంటాడు. తర్వాత సిలోయంలోని గోడ మీద అక్కడ గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు కదా. వారు కూడా యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని అనుకుంటున్నారా? కాదు, కానీ మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారు అని చెప్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన ఈ యొక్క ఉపమానం చెప్పినాడు. ప్రాముఖ్యంగా మొదటిగా మనం గమనిస్తే మారు మనసు పొందాలని ప్రభువు కోరుతుంటున్నాడు. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో మన ముందు ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు, ఎన్నో ప్రమాదాలు ఉండొచ్చు.
అంతేకాకుండా వేరు వేరు పరిస్థితులు గుండా అనేక మంది మన ముందు వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వారందరికంటే పాపులని కాదు, అపరాధులని కాదు, కానీ దేవుడు మనల్ని మారు మనసు పొందటానికి కొరకే అవకాశం ఇచ్చినాడు. దేవుడు మనకి గ్రేస్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసినాడు. కాబట్టి మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే రక్షణ పొందాలనే ప్రేమతో ప్రభు ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. 2 కొరింథీ 6:2 రాయబడింది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం. సో జీవితంలో అనేకమైన వాటిని మనం వాయిదా వేయచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ రక్షణను పోస్ట్ పోన్ చేయొద్దు, వాయిదా వేయడానికి అవకాశం లేదు. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం. రేపు రక్షణ దినం కాదు, ఎల్లుండి రక్షణ దినం కాదు, వచ్చే సంవత్సరం రక్షణ దినం కాదు. కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు 28 కదా, ఒక 3-4 రోజులు ఉంటే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం, న్యూ ఇయర్లో చూడొచ్చు అనుకోవచ్చు కొంతమంది. కానీ దేవుని వాక్యము మనల్ని ప్రోత్సహించే విషయం ఏంటంటే ఇదే రక్షణ దినము. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇంకా రక్షణ పొందకుండా నీ జీవితంలో అలాగే ఉంటున్నట్లయితే ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, మీరు కూడా మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారని ఎంతో తీవ్రమైనటువంటి హెచ్చరిక ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు రక్షణ లేని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. 2 పేతురు పత్రిక 3 రాయబడింది, ఒక మాట చదువుదామా? 2 పేతురు 3 ఒక మాట చదువుదాం. 2 పీటర్ చాప్టర్ 3, 2 పేతురు 3:9. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎల్లా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవడు కూడా నశింపవలనని ఇచ్చేయించట్లేదు. కాబట్టి హీఈస్ డిలేయింగ్, ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారేమో, దేవుని యొక్క రాక ఆలస్యం కాదు, కానీ ఎవరు కూడా నశించవలదని ఇష్టపడక అందరూ మారు మనసు పొందాలని కోరుచు ఆయన దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు కూడా నశించకూడదు అనేది ప్రభు ఉద్దేశం. ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ప్రభు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యాకోబు పత్రికలో మనం గమనిస్తే 5:4 అనుకుంటే అక్కడ రాయబడింది. 13 నేడైనా రేపానైనా ఒకానొక పట్టణంకి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేతమని అనుకుంటున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు నేడైనా రేపైనా వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడికి ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు? 1 సంవత్సరం ఉండాలనుకుంటున్నారు. అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అన్నీ డిసైడ్ అయ్యి ఉన్నారు. అక్కడ మనం గమనిస్తే నేడైనా రేపైనా వెళ్ళాలనుకున్నారు, డేట్ నిర్ణయం చేసుకున్నారు. అక్కడ పీరియడ్ ఎంతకాలం ఉండాలో నిర్ణయం చేసుకున్నారు. 1 సంవత్సరం ఉండాలనుకుంటున్నారు. ఏ పట్టణానికి వెళ్ళాలో డిసైడ్ అయినారు. అంతేకాకుండా అక్కడ ఏం చేయాలో కూడా డిసైడ్ అయ్యారు. అక్కడ ఏం చేయాలనుకున్నారు? వ్యాపారం చేద్దాం అనుకున్నారు. కానీ 14 ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీ జీవం ఎంత? మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి వంట చేసే వాళ్ళందరికీ ఆవిరి గురించి తెలుసు కదా, వేపర్. కొంత సమయం కనబడుతుంది, అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కాబట్టి ప్రభు చిత్తం అయితే, కాబట్టి ఆ 13 వారి జీవితంలో ప్రభుకి ఎక్కడ చోటు లేదు. ప్రభు యొక్క చిత్తము, ప్రభు అనే మాట అక్కడ కనిపించదు. అవుట్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్తానికి వెలుపల వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. నీ జీవితంలో కూడా దేవుడు లేకుండా ఎన్నో ప్రణాళికలు నూతన సంవత్సరం గురించి, రాబోయే దినాల కోసం కలిగి ఉన్నావేమో. ప్రభు చిత్తం ఉంటే తప్ప మనం ఏమీ చేయలేమని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ప్రభువునందు మనం ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి రేపేమి సంభవించునో మీకు తెలియదు. లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు కదండి. లూకాసు వార్తలోకి ఒక మాట చదువుదామా? 12 లూకాసు వార్త 12 ఒక ధనవంతుడు ఉన్నాడు. 12 16 నుంచి మనం చూస్తే, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొంటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా
అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. 19వ వచనంలో ఈ వ్యక్తి తన ప్రాణంతో ఏమనుకుంటున్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి కూర్చబడింది అంటున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? టుడే, ఈ రాత్రి అన్నాడు. రేపు కూడా అవకాశమే. అవునా కదండి? ఈ వ్యక్తి అనుకున్నాడు అనేక సంవత్సరాలు అనుకుంటున్నాడు. మెనీ ఇయర్స్, నా ముందు చాలా సంవత్సరాలు ఉన్నాయి, అనేక సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి ఉంది, తినుము, తాగుము, సంతోషించుము, సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక్క రోజు కూడా ఎక్స్టెండ్ చేయాల. వెర్రివాడ, ఓ ఫూల్, టుడే, ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించిందంతా ఎవరి అవుతాయి? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. టుడే, ఈరోజు నీ ప్రాణం అడిగితే నువ్వేమో అనేక సంవత్సరాల క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నావు, అనేక సంవత్సరాలు లెక్కలు వేసుకుంటున్నావు. ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు సంపాదించినవి ఏమవుతాయి? అందుకే 21లో రాయబడింది, దేవుని ఎదుట ధనవంతుడు గాక తన కొరకే కూర్చుకునేవాడు అలాగుననే దేవుని ఎదుట, దేవుని విషయంలో ధనవంతులుగా ఉండాల. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, మారు మనసు పొందడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు కూడా అనుకోవచ్చు అనేక సంవత్సరాలు ఉన్నాయిలే అనుకోవచ్చు. లేదంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న వారిలాగా ఇంకొక సంవత్సరం అనుకోవచ్చు. ఒక సంవత్సరం వ్యాపారం చేద్దాం, ఇంకొకటి చేద్దామనే ప్లాన్స్ అన్నీ నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. అయితే రేపేమి సంభవించును అని యాకోబు పత్రికలు చూస్తాం. లూకా 12వ అధ్యాయంలో ఈ రోజు ఏమవుద్దో నీకు తెలియదు. కాబట్టి 2 కొరింథీ 6:2 ప్రకారము నేడే రక్షణ దినము, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇంకా రక్షణ పొందకపోతే ప్రభు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ఇప్పుడే రక్షణ పొందాలని కోరుతుంటున్నాడు. కాబట్టి లూకా 13వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నామేమో, పోల్చుకుంటున్నామేమో, వాళ్ళు అపరాధులు అనుకుంటున్నామేమో, పాపులు అనుకుంటున్నామేమో, వారేమో దేవునికి ఇష్టం లేని వారు అనుకుంటున్నామేమో. మంచిదే, కానీ నీవు కూడా మారు మనసు పొందకపోతే నీవు కూడా నశిస్తావు. దెర్ ఈజ్ నో పార్షియాలిటీ విత్ గాడ్. దేవునితో పక్షపాతం ఉండదు, ఆయనలో పక్షపాతం లేదు. కాబట్టి దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకే రోమాపత్రికలో ఒక మాట చదువుదాం ముందుకెళ్ళక ముందు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? దేవుని అనుగ్రహము నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్. దేవునికి మరలా అవకాశం ఇస్తున్నాడు, నేను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన ఓపికను తృణీకరిస్తే చాలా నష్టపోతాం. కాబట్టి దేవుని ప్రజలుగా గ్రహించాలి. ఇంకా ఆయన ఎరగని వారు ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షణ పొందుతావు. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయానికి వస్తే ఇక్కడ మనం గమనిస్తే 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఇక్కడ ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది, అంతే కదండి? ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు కాదు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంటే ఆ యజమాని ఇష్టపడి కోరుకొని ఏర్పరచుకొని నాటుకున్నాడు. దాంట్లో ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్డ్ ట్రీ, ఒక ఉద్దేశంతో ఏర్పరచుకొని నాటినటువంటి చెట్టు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అంతేకాకుండా ఇక్కడ గమనిస్తే ఈ ద్రాక్ష తోట యజమానుడు పండ్లను వెదకుచున్నాడు, పండ్లను ఆశిస్తూ ఉన్నాడు. అయితే మూడవదిగా ఈ చెట్టు ఎలాంటిదంటే ఫ్రూట్లెస్ ట్రీ, ఫలాలు లేనటువంటి చెట్టు. అప్పుడు రైచియస్ జడ్జిమెంట్ ఇచ్చినాడు, నీతియుక్తమైన తీర్పు ఇచ్చినాడు. ఏంటి నీతియుక్తమైన తీర్పు? ఏంటి? దీన్ని నరికివేయి, 3 ఏళ్ళ నుంచి ఫలాన్ని వెతుకుతూ ఉన్నాను కానీ దీంట్లో ఏ ఫలం లేదు. అప్పుడు ఒక తోటమాలి ఉన్నాడు, తోటమాలి అడ్డుపడుతూ ఉన్నాడు. ఒక ఇంటర్సెసర్, యేసుప్రభు లాంటి వ్యక్తి అడ్డుపడి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఫలించిన సరే, లేని ఎల్లా
దాన్ని నరికించువేయమని యజమానితో చెప్పాడు. అప్పుడు ఆయన అవకాశం ఇచ్చినాడు, ఒక గ్రేస్ పీరియడ్ ఇచ్చినాడు. ఈ చెట్టుకి 3 సంవత్సరాలే కదా, 3 సంవత్సరాలు అయిపోయింది. మన జీవితంలో 4, 5, 6, 7, 8 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడేమో. దేవుడు ఫలాలను వెతుకుచున్నాడు, అదే కదా రాయబడింది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు, ఆలోచనలో రాయబడింది పండ్లు వెతుకుచున్నాడు. యజమానుడు పండ్లు వెతుకుచున్నాడు, కానీ అక్కడ పండ్లు లేనట్లుగా మనం చూస్తాం. మనం గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం కదా, మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచుంటకు నేను మిమ్మను ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే మనల్ని ఫలించాలని ఏర్పరచుకున్నాడు, మన ఫలము నిలిచి ఉండాలని ఏర్పరచుకున్నాడు. అయితే 3 సంవత్సరాల నుంచి ఫలం లేనట్లుగా చూస్తాం. దేవుని ప్రజలుగా ఇక్కడ గమనిస్తే యజమానుడు కోరుకొని ఏరుకొని ఇష్టపడి అక్కడ నాటినట్లుగా చూస్తాం. దానికి అవకాశం ఇచ్చినాడు. చూడండి, ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ యొక్క ద్రాక్ష తోట ఎక్కడుందండి? సత్వగల భూమి, ఫర్టైల్ ల్యాండ్. రెండవ వచనంలో ఆయన దాన్ని బాగుగా తవ్వినాడు. మూడవదిగా రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించినాడు. చూడండి, మొదటిగా సత్వగల భూమిది, రెండవదిగా బాగుగా తవ్వినాడు, మూడవదిగా రాళ్ళన్నిటినీ ఏరివేసినాడు, నాలుగవదిగా ఎక్కడ పడితే అక్కడ ఉండే ద్రాక్ష తోటలు తీసుకురాలే, వెరీ బెస్ట్ వైన్, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి అక్కడ నాటించినాడు. అంతేకాకుండా మనం గమనిస్తే నాలుగవదిగా దాని మధ్య బురుజు, ఒక టవర్ కట్టినాడు. దాని ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసం, కాపాడేదానికి, దాని కాపుదల కోసం. అంతేకాకుండా ద్రాక్ష తొట్టిని తొలిపించినాడు. తొట్టిని ఎందుకు తొలిపించినాడండి? ద్రాక్ష పండ్లను దానిలో వేసి తొక్కడానికి, ద్రాక్ష రసం తీయడానికి. ఇది ఆ యొక్క యజమానుడు చేసింది. చేసిన తర్వాత 2వ వచనం చివరి భాగంలో ఏమని రాయబడిందండి? ద్రాక్ష పండ్లు ఫలించవల్లని ఎదురు చూస్తున్నాడు. ద్రాక్ష పండ్లు ఫలించాలని హీస్ వెయిటింగ్, ఎదురు చూస్తున్నాడు. ఇంత చేసిన తర్వాత దానిలో ద్రాక్ష ఫలాలు చూడాలని యజమానుడు ఎదురు చూస్తూ ఉంటే ఏమని రాయబడిందండి? 2వ వచనం చివరి భాగంలో, అది కారు ద్రాక్షలు కాసెను. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? చెట్టు మంచిది కదా, భూమి మంచిది కదా, లేకపోతే వ్యవసాయం బాగా చేయలేదా, రాళ్ళు ఉన్నాయా, లేకపోతే దానిలో సరైన భద్రత లేదా? బురుజుంది, భద్రత ఉంది, సారవంతమైన సత్తువగల భూమే. బాగుగా తవ్వినాడు. సరిగా వ్యవసాయం సేద్యం చేయలేదా అంటే చేసినాడు, బాగుగా తవ్వినాడు, రాళ్ళన్నిటినీ ఏరివేసినాడు. అంత అవకాశం ఉంది, ప్రొవిజన్ అంతా ఏర్పాటు చేసినాడు. అంతేకాకుండా శ్రేష్టమైన ద్రాక్ష తీగలను తెచ్చి నాటినాడు. కానీ దానిలో చూస్తే కారు ద్రాక్షలు కాసినాయి. కారు ద్రాక్షలు అంటే ఇంగ్లీష్ వర్షన్స్లో కొన్ని వర్షన్లో ఒక విధంగా ఉంది. ఒక దాంట్లో ఏమో బిట్టర్ అంటే చేదైనది, ఇంకొక వర్షన్లో వైల్డ్ గ్రేప్స్ అని ఉన్నాయి, వైల్డ్ గ్రేప్స్. ఇంకొక వర్షన్లో సోర్, పుల్లని ద్రాక్షలు. ఇంకొక వర్షన్ యాంప్లిఫైడ్ వర్షన్ అంటే అది ఒరిజినల్ హీబ్రూకి సంబంధించిన దాంట్లో రాయబడింది వర్త్లెస్ గ్రేప్స్, అంటే పనికి మాలిన ద్రాక్ష పండ్లు కాసినాయంట. ఇది ఆ ద్రాక్ష యొక్క చెట్టు యొక్క లక్షణం. ఇక రాయబడింది కారు ద్రాక్షలు, యూజ్లెస్ ఫ్రూట్స్. దేవుని ప్రజలుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఒక తోట సంఘంలో నాటినాడు, నీకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చినాడు. అపోస్తులను, బోధకులను, సువార్థికులను, సేవకులను, ఉపదేశకులను ఇచ్చినాడు. మనం ఫలించాలని కోరుతూ ఉన్నాడు. మనకు ఒక తోటమాలను ఇచ్చినాడు. ఏరేదానికి, తర్వాత తవ్వేదానికి, బాగు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసినాడు. కానీ కారు ద్రాక్షలు ఇక్కడ కాసినట్లుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ రాయబడింది
3 ఏళ్ళ నుంచి వెతుకుతూ ఉన్నాడు. బహుశా నా జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నాడేమో. కారు ద్రాక్షలు కాస్తా ఉన్నామా, లేదంటే అసలు పండ్లే లేవా? 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాడు కానీ ఒక్క ఫలం కూడా లేదు. యజమానుడు ఏర్పరచుకున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటినాడంటే ఒక ఉద్దేశంతో, ద్రాక్ష తోటలో అంజూరపు పండ్లు కావాలని ప్రత్యేకంగా కోరి ఏర్పరచుకొని నాటినాడు. నిన్ను నన్ను సంఘంలో నాటినాడు, సహవాసంలో ఉంచినాడు. ఎందుకంటే నేను ఫలించాలని. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దాటిపోతూ ఉన్నాయి, ప్రభు కొరకే ఫలాలు ఫలిస్తుంటున్నామా? చూడండి, యూదా పత్రికలో కొంతమంది ఉన్నారు కదండి. ఎలాంటి వారంటే, యూదా పత్రికకు రండి, ఒక మాట చదువుదాం. యూదా పత్రికలో 12వ వచనంలో చూస్తే, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొంచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు. కాయలు రాలి ఫలము లేని చెట్లు. కొన్ని పండ్లు మధ్యలోనే పడిపోతూ ఉంటాయి. ఫలించే పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రైపెన్ అంటారు. అంటే రైపెన్ అంటే మంచిగా పండినటువంటి పండు కావాలి. అయితే మధ్యలోనే కాయలు రాలిపోతూ ఉన్నాయి, ఫలములు లేని చెట్లు. ఇక రాయబడింది 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు. 2 మాటలు చచ్చిపోయి వేళ్లతో పెళ్ళగించబడిన చెట్టుకి ఇంకా నో స్కోప్ ఉందా అండి? అవకాశం లేదు. రూట్స్తో సహా బయటకు వచ్చినాయి, ఇంకా ఫలాలు లేవు. నేను అలా ఉన్నామా? చచ్చినటువంటి స్థితి, ఫలములు లేని చెట్లు, కాయలు రాలిపోయిన స్థితి. వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లలాగా ఉన్నామా? వేళ్లతో పెళ్ళగింపబడిన స్థితి అంటే ఇంకా ఫలించేదానికి కూడా అవకాశం లేదని అర్థం. ఇక్కడ యజమానుడు అంటున్నాడు, ఫలించినా సరి, లేని ఎల్లా నరికి వేయమంటున్నాడు. ఫలిస్తే సరి. అక్కడ యజమానుడు ఏమంటున్నాడండి? చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలా, దానికి ఒక ప్లేస్ ఇచ్చినాడు. దానికి ఆ భూమిలో అవకాశం ఉంది. ఎరువు వేస్తున్నాడు, ఎరువు వేస్తే, భూమి వేస్తే, అంత వేస్తే ఆ చెట్టుకి ఎందుకు ఫలం లేదు? ఇక రాయబడింది కదండి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. ఈ చెట్టుకు ఇచ్చినటువంటి నీళ్లు వేస్తే, ఎరువు వేస్తే, భూమి వేస్తే, అంత వేస్తే, దీనివల్ల ఈ భూమి ఎందుకు వేస్ట్ కావాలి? వేరే ద్రాక్ష తోట నాటొచ్చు కదా, దాంట్లో వేరే ద్రాక్ష చెట్టు తెచ్చుకొని నాటొచ్చు, లేకపోతే వేరే అంజూరపు చెట్టు నాటుకోవచ్చు. ఈ అంజూరపు చెట్టుకి అవకాశం ఎందుకు ఇక్కడ? దీనివల్ల ఈ భూమికి ఎందుకు వ్యర్థం? దేవుడు నిన్ను నన్ను వెదికి రక్షించి సంఘంలో చేర్చినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16 ప్రకారము ఏర్పరచుకొని ఫలించాలని, ఫలము నిలిచి ఉండాలని ఏర్పరచుకున్నాడు. కానీ మనము ఫలిస్తుంటున్నామా? యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఒక చెట్టు దగ్గర పోయినాడు. ఆ చెట్టు దగ్గర పోయినప్పుడు ఆకులు తప్ప ఏం కనపడలే ఆ చెట్టుకి. కొంతమంది ఉన్నారు ఆకులతో నిండిపోయిన చెట్లు. ఆకులు ఏమాత్రం తృప్తినివ్వవు, అవునా కాదండి? పండ్లు తృప్తినిస్తాయి, ఆకుల వల్ల తృప్తి కలగదు. ఆకుల వల్ల ఏం రాదు. మన క్రిస్మస్ ట్రీకి ఉన్నట్లుగా క్రిస్మస్ ట్రీ పండ్లు ఎవరైనా తింటారా అండి? అట్లనే ఉంటుందా? కాబట్టి ఆకులు తప్ప ఏం లేవు దాని యందు. నో సాటిస్ఫాక్షన్, ఓన్లీ చూడ్డానికే, కనబడ్డానికే. కొంతమంది ఆ విధంగా ఉన్నారు, సంఘంలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. ఆకులే, అన్నీ మతపరమైన విషయాలు కనబడతాయి, నో ఫ్రూట్స్. నేను ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దాటిపోతూ ఉన్నాయి. ఆ అంజూరపు చెట్టుకి 3 సంవత్సరాలు ఇచ్చినాడు. నా జీవితంలో 4 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు, 5 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు. ఆర్ స్టాన్లీ మొన్న ఒక బుక్ రాస్తూ అన్నాడు, 4th ఇయర్ కావచ్చు, నీకు 5th ఇయర్ కావచ్చు అన్నాడు. మనలో ఎన్ని ఇయర్సో మరి, 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని ఉంచినాడో. అంజూరపు చెట్టుకు 3 ఇయర్స్ ఇచ్చినాడు, నాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడో. అయితే తోటమాలి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, కనీసం ఈ సంవత్సరం ఉండని ప్రభా, అట్లీస్ట్ 2025వ సంవత్సరం ఉండని ఉంచినాడు. ఏం ఫలించినాం? మన ఫలం ద్వారా ఆయన తృప్తి చెందినాడా? కనీసం ఈ సంవత్సరం అన్నా ఉండని అని యేసుప్రభు మధ్యవర్తిగా
అవకాశం ఇచ్చినాడు. నేను తవ్వుతా, ఎరువేస్తా ప్రభా, ఉండని, లేనట్లే లేని ఎడల దీన్ని నరికివేద్దాం. దేవుని వాక్యంలో రాయబడింది, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 3:10లో యోహాన్ ఏమంటాడండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. గొడ్డలి ఎక్కడుందండి? రూట్స్ దగ్గర ఉంది, బ్రాంచెస్ దగ్గర కాదు. రూట్స్ వేళ్ళతో సహా కట్ చేస్తాడు, కొమ్మల మీద కాదండి, చెట్ల వేరు దగ్గర ఉంచబడింది. కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలించాలి. కారు ద్రాక్షలు కాసింది అది. దేవుని ఎరిగిన ప్రజలు మంచి ఫలములు ఫలించాలి. మంచి ఫలము మంచి ఫలాన్ని ఫలిస్తారు. చూడండి 7వ అధ్యాయము, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలించాలి. 18వ వచనం చూడండి, మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాల్ని ఫలించదు. చూడండి, మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు. మంచి చెట్టుగా దేవుడు మనల్ని చేసినాడు. మంచి ఫలాలు ఫలిస్తున్నామా? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో శ్రేష్టమైన ద్రాక్ష తీగ, కానీ కారు ద్రాక్షలు ఎక్కడొచ్చినాయి? శ్రేష్టమైన ద్రాక్ష తోటలనే కారు ద్రాక్షలు వచ్చినాయి, చెట్టు తప్ప. ఆయన నాటిందేమో శ్రేష్టమైన ద్రాక్ష తీగ, ఫలాలేమో కారు ద్రాక్షలు. ఇక్కడ రాయబడింది, మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు. చెట్టు మంచిదైతే ఫలాలు బాగుంటాయి, పనికి మాలిన చెట్టు అయితే మంచి ఫలాలు ఫలించదు. మన ఫలముల వలన మనం తెలుసుకుంటాం. అందుకే ఇక్కడ రాయబడింది కదండి, చూడండి 16వ వచనం, వారి ఫలముల వలన మీరు వారిని, మన ఫలాల వలన మనం తెలుసుకుంటాం మనం విశ్వాసులమా దేవుని ప్రజలమా అనేది. బై దేర్ ఫ్రూట్స్ యు విల్ నో దెమ్. వారి ఫలాలను బట్టి అర్థమవుద్ది. మన పనులను బట్టి మనము ఫలిస్తున్నామా లేదా అనేది అర్థమవుద్ది. మన చెట్టును బట్టి కాదు, మన నీడను బట్టి కాదు, మన ఆకులను బట్టి కాదు, మనం ఎంత హైట్ ఉన్నామని, ఎంత విడుతున్నామని, వెడల్పున్నామని, ఎంత ఎత్తున్నామని, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు, ఎన్ని సంవత్సరాలు ఆయన్ని ఎరిగినామని కాదండి, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నామని కాదు. దేన్ని బట్టి తెలుసుకుందామంటే ఓన్లీ బై ఫ్రూట్స్. మన ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు. 30, 40, 50 సంవత్సరాల నుంచి నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, ఎంతో ఎత్తు ఉండొచ్చు, లోతు ఉండొచ్చు, వెడల్పు ఉండొచ్చు, ఇవన్నీ మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటంటే ఫ్రూట్సే. వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటాం. మనలో ఫ్రూట్స్ ఉంటే దాన్ని బట్టే మనం ఫలించే చెట్లము. కాబట్టి దేవుడు చెట్టు యొక్క ఆకులు ఎక్స్పీరియన్స్ వీటిని చూడడు, ఫలాలను చూస్తున్నాడు. నీవు నేను ఫలించాలని కోరుతుంటున్నాడు, మనలో ఫలాలు రావాలని కోరుతూ ఉంటున్నాడు. చూడండి, ఒక మాట చదువుదామా? లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము ఇక్కడ రాయబడింది, మారు మనసుకు తగిన ఫలం. 8వ వచనం, లూకా 3:8. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం కదా, దానికి తగిన ఫలాలు కనపడాలి మన లైఫ్లో. దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్నాం, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, దానికి తగిన ఫలాలు కనబడాలి. మారు మనసుకు తగిన ఫలము, మారు మనసుకు తగిన ఫలం ఉంది. మారు మనసుకు తగిన జీవితం కనబడాలి. మార్పు చెందిన వ్యక్తికి తగిన లక్షణాలు కనబడాలి. మార్పు చెందామా లేదా అనే దానికి గుర్తు అదే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, ఒక మాట చదువుదాం. కొలస్సియన్స్ 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులకు ప్రియులైన వారికి తగినట్లుగా, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. మారు మనసు పొందిన వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఇవన్నీ మనం ధ్యానించడానికి టైం లేదు, నేను జస్ట్ చెప్తాను. జాలిగల మనసు ఉంటుంది మారు మనసు పొందిన వాళ్ళకి. ఏర్పరచబడిన వారి పరిశుద్ధులు, ప్రియులకు ఏముంటుందండి?
జాలిగల మనస్సు, రెండవదిగా దయాలత్వము, మూడవదిగా వినయము, సాత్వికము, నాలుగవదిగా, ఐదవదిగా దీర్ఘశాంతము, ఆరవదిగా సహనము, ఏడవదిగా క్షమాపణ, ఎనిమిదవదిగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ, తొమ్మిదవదిగా 15వ వచనంలో రాయబడింది క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఇది మారు మనసుకు తగిన ఫలం. ఇక్కడ చదువుకోండి మీరు, 12 నుంచి 17 వరకు ఉంటాయి. కొలస్సీ 3వ అధ్యాయం 12 నుంచి 17 వరకు. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులకు తగిన లక్షణాలు ఇవి. తగిన లక్షణాలు ఇవి. మనకు తగినవి ఏంటంటే ఇవి: జాలిగల మనస్సు, దయాలత్వము, మంచితనము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సహనము, క్షమాపణ, ప్రేమ, సమాధానము, కృతజ్ఞులంగా ఉండడము. ఇది అయితే తగని లక్షణాలు కూడా ఇదే అధ్యాయంలో రాయబడింది. మీరు చదువుకుంటే 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా లక్షణాలు ఉన్నాయి. అవన్నీ మనం ధ్యానించలేం. కానీ జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష అనేటటువంటి విగ్రహారాధన, తర్వాత కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, ఇవన్నీ పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగనివి. మీరు చదువుకోండి 5వ వచనం నుంచి. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10 వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. 5 నుంచి 10 వరకు ఉండే లక్షణాలు మనకున్నాయా? 12 నుంచి 17 వరకు ఉండే లక్షణాలు ఉన్నాయా? కాని ఫలాలు ఫలిస్తున్నామా, మంచి ఫలాలు ఫలిస్తున్నామా అనే దానికి గుర్తిదే. మీరు చెక్ చేసుకోండి. కోపము, బూతులు, దుష్టత్వము, దూషణ, అసూయ, ఒకరితో ఒకడము అబద్ధం ఆడుకోవడము, ప్రాచీన స్వభావం, ఇదంతా కాని ఫలాలు. ఏర్పరచబడిన వారు పరిశుద్ధులకు, ప్రియులైన వారికి తగిన లక్షణాలు 12వ వచనం నుంచి ఉన్నాయి. జాలిగల మనసు, దయాలత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఈ లక్షణాలు కనబడుతున్నాయా? అప్పుడే మనము ఫలిస్తున్నట్లు అర్థం. గలతీ 5:22లో ఒక ఫలం ఉంది కదండి, ఏంటండి? ఆత్మ ఫలము, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలాలు కాదు కానీ ఫలము అంటే మన దానిమ్మ లాంటిది, పొమోగ్రనేట్స్, అనేక విత్తనాలు ఉంటాయి కానీ ఒకటే పండు. అట్లా ఆత్మ ఫలంలో ఎన్ని ఉన్నాయండి లక్షణాలు? 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది ఆత్మఫలం. ఇది ఉందా? ఆత్మఫలాన్ని ఫలిస్తుంటున్నామా? దేవుని ప్రజలుగా ప్రభు మనల్ని ఒక నూతన సంవత్సరంలోనికి మరలా ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాడు. బహుశా ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్మని అవకాశం ఇచ్చాడేమో. అలా ఎన్ని సంవత్సరాలు దాటిపోతున్నాము. ప్రభు కొరకే ఫలిస్తున్నామా? మారు మనసుకు తగిన ఫలం ఉందా? మంచి ఫలాలు ఉన్నాయా? దేవుడు మనల్ని ఏర్పరిచి ఈ సియోన్ అనే ఈ యొక్క తోటలో నాటినాడు. సేవకులను ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, ఉపదేశాలను ఇచ్చినాడు, అన్నీ అందుబాటులో ఇచ్చినాడు, ఎవ్రీ ప్రొవిజన్ ఇచ్చినాడు, ఫలించడానికి ప్రతి ఏర్పాటు చేశాడు. కానీ ఫలించలేకపోతే చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఆ యొక్క యజమానుడు ఏమంటాడు? ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఈ ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే ఇంకెక్కువేం చేయాలా? నేను ఇంత చేశాను కదా, దీనికంటే ఇంకా ఎక్కువ చేయాలా? ఏమైనా ఉందా? సత్తువగల భూమిలో నాటాను, బాగుగా తవ్వినాను, రాళ్ళన్నీ ఏరేశాను, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చాను, ఒక బురుజు కట్టాను, ప్రొటెక్షన్ ఉంది, సెక్యూరిటీ ఉంది, దానికి భద్రత ఉంది, కాపుదల ఉంది. దీనికంటే ఇంకేం చేయాలి? దీనికంటే మరెక్కువ దానికి ఏం చేయాలి? దేవుడు నిన్ను నన్ను సంఘంలో నాటి అన్ని సదుపాయాలు ఇచ్చినాడు. నీవు నేను ఫలించడానికి గల ప్రతి ఏర్పాటు చేసినాడు. చెప్పండి, నేను ఫలించడానికి ప్రభు ఈ ఏర్పాటు చేయలేదని చెప్పగలుగుతామా? ఇన్ని ఏర్పాట్లు చేస్తే మనం ప్రభు కొరకు ఫలించలేకుండా వర్త్లెస్, నిష్ఫలమైనటువంటి, యూజ్లెస్, బిట్టర్, సోర్, చేదైన పుల్లని పనులను ఫలిస్తూ ఉంటే దానివలన ఏమైనా తృప్తి ఉంటుందా? చూడండి, దేవుని ప్రజలుగా మనము గ్రహించవలసిన వారుగా ఉంటున్నాం. దీనికంటే నేనేం చేయాలి? మరేం చేయాలి?
ఈ ద్రాక్ష తోటకు దీనికంటే మరి అధికంగా నేనేమైనా చేయాలా? చెప్తారా ప్రభుకు? మీరేమైనా చెప్తారా బల్లలో పాలు పొందకముందు? ప్రభువా, నాకు ఈ సదుపాయం నువ్వు చేయలేదు, అందుకే ఫలించలేదని చెప్పగలుగుతామా? చెప్పండి, అంత ధైర్యం ఉందా మనకి? ప్రభువా, నాకు ఇది ఏర్పాటు చేయలేదు, అందుకే నేను సంఘంలో ఫలించలేకపోయా. అన్ని ఏర్పాట్లు చేసినాడు. ఎఫెసీ పత్రికలో రాయబడింది సంఘము అభివృద్ధి చెందడానికి. చూడండి, ఆ మాట చదువుదామా ముందుకెళ్ళక ముందు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించినందుకు పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి అంత ఏర్పాటు చేసినాడు మన కోసం. అపోస్తలను ఇచ్చినాడు, ప్రవక్తలను ఇచ్చినాడు, సువార్థికులను ఇచ్చినాడు, కాపరులను ఇచ్చినాడు, ఉపదేశకులను ఇచ్చినాడు. ఎందుకు? సంఘము పరిపూర్ణతలోనికి రావాలా, పరిశుద్ధులు సంపూర్ణతలోనికి రావాలా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, సంఘము క్షేమాభివృద్ధి పొందాలా, సంఘం అభివృద్ధి చెందాలా, క్షేమం పొందాలా, విస్తరించాలా. కాబట్టి ప్రతి ప్రొవిజన్ వేసినాడు. అయితే 14వ వచనంలో రాయబడింది, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, దేవుడు ఇంత ఏర్పాటు చేసినప్పుడు మనం పసిపిల్లలాగా ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంనకు ఇటు అటు కొట్టుకొని పోయే వారం ఉండొద్దు, అలల చేత ఎగరగొట్టబడే వారం ఉండొద్దు. ప్రతి ఉపదేశానికి అట్టిటు కొట్టుకొని పోయే వారంగా ఉండొద్దు, అలల చేత ఎగరగొట్టబడే వాళ్ళంగా ఉండొద్దు. స్థిరంగా ఉండాలా. స్టాండ్ ఫార్మ్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు స్థిరంగా ఉండండి. స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. చూడండి, కొలస్సీ పత్రికలో పౌలు ఏమంటాడండి? కొలస్సీ 2వ అధ్యాయం 6వ వచనంలో, కొలస్సీ 2:6 అండి. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఆయన ఏందేమయ్యాలండి? వేరు పారాలా లోపలికి. ఒక చెట్టు యొక్క బలము దాని వేర్లు ఎంత లోపలికి పోతాయో దాన్ని బట్టి ఆధారపడుతుంది, అంతే కదండి. ఒక చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దాని రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయని అర్థం. ఆయన యందు వేరు పారాలి, ఇంటి వలె కట్టబడాలి, లోపలికి సాక్ష్యం ఉండాలి, లోపలికి వేరు పడాలి, ఆయన లోపు బయటికి సాక్ష్యం కనపడాలి, ఇంటి వల్ల కట్టబడాలి. వేరు పారాలి, ఇంటి వల్ల కట్టబడాలి. అదే కదా మనము 1 పేతురు 2వ అధ్యాయంలో సజీవమైన రాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. కట్టబడాలి. దేవుని ప్రజలుగా వేరు పారిన వారంగా ఉన్నామా, లేకపోతే గాలికి అట్టిటు కొట్టుకొని పోతా ఉన్నామా? దేవుని ప్రజలుగా గ్రహించాలి. మనం అటు కదలిపోతూ ఉన్నామంటే ఒక కారణం ఏంటంటే, యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? బండ మీద ఇల్లు కట్టుకుంటే వానలు వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా దాని యొక్క స్థిరత్వం అనేది బండ మీద ఉంది కాబట్టి కదిలిపోదు. బండ మీద కాకుండా ఇసుక లాంటి పరిస్థితి మీద కట్టబడితే గాలి వాన వరద వస్తే దాని పాటు గొప్పదని రాయబడింది కదా 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. దేవుని వాక్యం చేత మన జీవితాలు కట్టబడితే కదిలిపోకుండా స్థిరంగా ఉంటాం. స్థిరమైనటువంటి జీవితాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. తర్వాత మనం చూస్తే ఇక్కడ రాయబడింది, ఎందుకు మనం ఫలించాలండి? ఎందుకు ఫలించాలి? ఆయన మనల్ని ఏర్పరచుకున్నదే ఫలించటానికి. రెండవదిగా మనం ఎందుకు ఫలించాలి? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడిన. మనం ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు నీవు ఫలించట్లేదంటే దేవునికి ఏం చేస్తున్నాం? మహిమ తీసుకురావట్లా. నేను ఫలిస్తుంటే దేవునికి మహిమ వస్తుంది. నేను ఫలించకపోతే దేవునికి మహిమ వచ్చేదానికి బదులు అవమానం చేస్తున్నాం.
ఎన్ని సంవత్సరాలు దేవునికి మహిమ తీసుకొస్తున్నాం, అవమానం తీసుకొస్తున్నాం. మన జీవితాలు పరీక్షించుకుందాం. మీరు బహుగా ఫలించటం వల్ల, ఎక్కువగా ఫలించాలని రాయబడింది, బహుగా ఫలించాలని రాయబడింది. బహుగా ఫలించటం వల్ల దేవునికి మహిమ వస్తుంది. సియోను గీతాల్లో కూడా ఉంది కదా పట, మీరు బహుగా ఫలించినచో తండ్రి మహింపరచబడును. ఈ రీతిగా ఫలించాలి, బహుగా ఫలించాలి. నీరు కట్టిన తోట వలె, మీరు ఆ వచనాలను చదువుకోండి తర్వాత ఆ పాటలో, ఫలించాలి. దేవుని ప్రజలుగా ఫలించాల. ఎందుకు ఫలించాలంటే 2 కారణాలు. ప్రాముఖ్యంగా మనల్ని ఏర్పరచుకున్నదే ఫలించడానికి. రెండవదిగా మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అయితే ఇంకా 2 తలంపులు జ్ఞాపకం చేస్తా. ఫలించకపోవడానికి కారణం ఏంటంటే 2 రీజన్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు తీగే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించాలంటే ఎక్కువగా పనికిరాని తీగలను ఏం చేయాలండి? తీసి పడేయాలి, కత్తిరియాలి. బ్రూనింగ్ అంటారు. కత్తిరించకపోతే పని చేయదు. వరిలో కలుపు మొక్కలు తీయకపోతే వరి వెన్నులు స్ట్రాంగ్గా ఉండవు కదా. కలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఏరివేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పనికిరాని విషయాలు కట్ చేసుకుంటే ఫలిస్తాం, యూజ్లెస్ విషయాలను తీసివేసుకోవాలి. ఎప్పుడు ఫలిస్తామంటే పనికిరాని విషయాలన్నీ కట్ చేయాలి. దేవుడు కట్ చేయడానికి అనుమతించాలి. కొన్నిసార్లు మనం ఫలించకుండా కొంతమంది అడ్డుగా ఉంటారు, వారిని తీసేస్తూ ఉంటారు దేవుడు. వారిని రిమూవ్ చేస్తారు. వారు మన బంధువులు కావచ్చు, మనకు ప్రియమైన వారు కావచ్చు. వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడాలి, అప్పుడే ఫలిస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాంకి నీ ఇంటి వారిని, నీ దేశం అంతా విడిచిపెట్టి రమ్మన్నాడు. ఇక్కడే ఉండు, నేను ఫలిస్తా అని చెప్పలేదు కదా ప్రభు. అబ్రాహాం, ప్రభా నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఆశీర్వదించు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని చెప్పలే. ఇంకొక మాటలు చెప్పాలంటే లోతు కూడా కంప్లీట్గా సపరేట్ అయ్యే వరకు దేవుడు అబ్రాహాంని పూర్తిగా ఆశీర్వదించట్లేదంట. లోతు కూడా కంప్లీట్గా ఆయన నుంచి అవాయిడ్ చేయబడాలి. కొన్ని సంవత్సరాలు లోతు కూడా ఆయనతో పాటు ఉన్నాడు, దానివలన కూడా ఫలింపు ఆగిపోయింది. సో దేవుడు మనల నుంచి కొంతమంది వ్యక్తులను కావచ్చు, కొన్ని వస్తువులను కావచ్చు, కొన్ని ప్రదేశాలను కావచ్చు తీసివేయడానికి ఇష్టపడినప్పుడు అనుమతించడానికి ఇష్టపడాలి, అప్పుడే ఫలిస్తాం. పనికిరాని విషయాలు తీసివేయాలి, అప్పుడే ఫలిస్తాం. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు మనల్ని కత్తిరించడానికి అనుమతించాలంటే, కత్తిరించడం అంటే అంత సులువేం కాదు. కట్ చేస్తూ ఉంటే నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమలు ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. అంటే దేవుడు కట్ చేసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, నొప్పిగా ఉంటుంది. కానీ అది ఎందుకు? ఫలించటానికి. ఎందుకు? ఫలించటానికి. ఇప్పుడు డాక్టర్సు వారు సిజర్ పట్టుకొని ఆపరేషన్ చేయకుండా మనల్ని ప్రేమగా చూస్తే మన క్యాన్సర్ పోతుందా, మనలో ఉన్న గాయాలు పోతాయి చెప్పండి? సిజర్ అనేది కట్ చేస్తేనే నొప్పి కలుగుతూనే క్షేమం, లోపల ఉన్నదంతా తీసివేస్తేనే క్షేమం, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే ఏదైనా గడ్డలు కావచ్చు, దాని లోపల నుంచి తీసిపడేయడానికి అనుమతించాలి. ఇట్ విల్ బి పెయిన్ఫుల్. కట్ చేసేటప్పుడు నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కానీ అనుమతించాలి. కొన్నిసార్లు దేవుడు నా జీవితంలో ఇబ్బందులు కలిగజేస్తాడు. కొన్ని శ్రమలు ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కొంతమంది నుంచి దూరం చేయొచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా అనుమతించినా కూడా ఇష్టపడితే మనము ఫలింపులోనికి తీసుకొని రాబడతాం. రెండవదిగా ఫలించేదానికి సీక్రెట్ ఏంటంటే ఇదే 4వ వచనం రాయబడింది కదా, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షవల్లో నిల్చుంటే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నాలో నిలిచి ఉంటే కానీ మనం ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలా. నిలిచి ఉండకుండా ఫలించలేం, నిలిచి ఉండకుండా మనం ఫలించలేం. కాబట్టి ఆయనలో నిలిచి ఉండాలా, అప్పుడే ఫలిస్తాం. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కీర్తన 1 చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున్నారు ఒక పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చుని చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. కాబట్టి ఫస్ట్ 3 చేయలేకుండా ఈ 2వ చేయలేం. దుష్టులను, పాపులను, అపహాసకులను అవాయిడ్ చేయకుండా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించలేం. అది కలిగి చేయలేం. అది కట్ చేస్తే చేస్తాం. ఒకవేళ ఇది చేస్తే ఏమైనా రాయబడింది,
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాం. అదే కీర్తన 1వ అధ్యాయంలో పొట్టు కూడా ఉంది, ఉందా లేదా అండి? సో మనం పొట్టులాగా కాకూడదంటే ఫస్ట్ 3 అవాయిడ్ చేయాలి. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు, ఆకు వాడక. కాబట్టి దేవుని ప్రజలుగా మనం గ్రహించాలి. రెండవదిగా ఆయన యందు నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ఆయనలో నిలిచి ఉండాలా. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. నేను అనేకసార్లు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఆయనలో నిలిచి ఉండాలి. అబైడింగ్ ఇన్ హిమ్, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో ఉన్న సారాన్ని అనుభవించాలా, ఆయనతో సహవాసం చేయాలా. దేవునికి మనకి ఏం సంబంధం లేకుండా ఏదో ప్రతి ఆదివారము లేదంటే ఎప్పుడో ఒకసారి ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనం ఏం ఫలిస్తాం చెప్పండి? కాబట్టి ఈ యొక్క చెట్టుకి ఆ కొమ్మలు ఎప్పుడు అంటుకొని ఉంటేనే అది ఫలిస్తుంది చెప్పండి. ఆ మొక్కను కట్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టి తర్వాత మళ్ళీ అంటిస్తే ఫలిస్తుంది చెప్పండి? నిలిచి ఉండాలి. అబైడింగ్ అనేది ఉండాలి. అబైడింగ్ అంటే ఏంటి? ఫెలోషిప్, ప్రతిరోజు ప్రార్థన, సహవాసము, వాక్యదానం ఉండాలి. నిలిచి ఉండాలా. రెగ్యులర్ ఫెలోషిప్ లేకుండా ఫలించడం అంటే ఎలాగవుతుందని చెప్పండి? కాబట్టి నేను ఫలించాలని కోరుతుంటున్నాడు. బలలో పాలు పొందకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, 2-3 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఎన్ని అవకాశాలు యజమానుడు మనకి ఇస్తున్నాడో ప్రభు కొరకే ఫలిస్తున్నామా? ఏర్పాటు అంతా చేసినాడు, దీనికంటే ఇంకేం చేయాలంటున్నాడు? నన్ను సంఘంలో నాటినాడు, సహవాసంలో ఉంచినాడు, ఫలించాలని కోరుతుంటున్నాడు. ఫలిస్తున్నామా? దేవుని ప్రజలుగా మంచి ఫలాలు ఫలిస్తున్నామా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? చివరిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఇంకొక ఫలం కూడా ఉంది కదండి, జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అంటే ఏంటి? ఆరాధన. ఆరాధన మన జీవితంలో అనుభవపూర్వకంగా ఉండాలి. ఏదో ఆదివారం ఆరాధించడం కాదు, ఎవ్రీడే ప్రతిరోజు ఆరాధికులంగా ఆ ఫలం ఫలించాలి. ఆదివారం ఆరాధించే ఆరాధన కాదు, జిహ్వా ఫలము. ప్రతిరోజు ప్రభుని స్తుతించే ఫలాన్ని ఫలించాలి. ఈ ఫలాలు ఉన్నాయా లేవా మన జీవితాలు పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. విన్న వాక్యపు వెలుగులో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రభు అవకాశం ఇచ్చినాడు. ఒక్క నిమిషం పరీక్షించుకుందాం. ఆయన నన్ను ఏర్పరచుకుందే, లోకంలో నుంచి ప్రత్యేకించిందే ఫలించాలని, ఫలం నిలిచి ఉండాలని. మనం ఫలిస్తే ఆయనకు మహిమ వస్తుంది. నీ ద్వారా నా ద్వారా గడిచిన సంవత్సరాల్లో దేవునికి మహిమ వచ్చిందా? నా ఫలం లేని కారణాన్ని బట్టి దేవునికి అవమానం తెచ్చినాం, ఎలా బలలో పాలు పొందుతాం? నా ఫలం లేని కారణాన్ని బట్టి యజమానుని తృప్తిపరచలేకపోయినాం, ఆయన ఆశను తీర్చలేకపోయినాం, ఎలా బలలో పాలు పొందుతాం? ప్రభు దగ్గర క్షమాపణ కోరుతాం. ప్రభా, కనీసం ఇప్పటి నుంచైనా ఫలించడానికి కృపను దయచేయి. మారు మనసుకు తగిన ఫలాలు, దేవుని ప్రజలు, విశ్వాసులు, పరిశుద్ధులకు తగిన లక్షణాలు నాలో లేవని ఒప్పుకుంటున్నా. అనేకసార్లు పనికిరాని విషయాలు తీసివేయడానికి ఇష్టపడలేదు, అవి నాతోటే ఉంచుకున్నాను కాబట్టి నేను ఫలించట్లా. ఏదైతే నీకు ఇష్టం లేదో, పనికిరాందో అది కట్ చేయడానికి కృపను దయచేయి. అంతేకాదు ఎప్పుడు నీతో సహవాసం చేయడానికి సహాయం చేయి. అనుదినము వాక్యము, ప్రార్థన, ఈ ఎడతెగని సహవాసం లేదు. ఏదో అప్పుడప్పుడు చేశాను కాబట్టి ఫలించలేకపోయా. ఈ రోజు నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం అనే సహవాసం నీలో నిలిచి ఉంటా, తద్వారా ఫలిస్తా అని ఒక తీర్మానం చేసుకొని బలలో పాలు పొందుతాం.